అందరికీ నమస్కారం అండి. ఈ పుడ్డుబుత్తి సుబ్బుని ఈరోజు చేస్తున్న వంటకం మజ్జిగ చోరు అండి. మజ్జిగ చోరు అన్నది మజ్జిగ కొద్దిగా మిక్సీ కొట్టేసుకుని చేస్తానండి. ఇప్పుడు వేసవకాలం స్టార్ట్ అయింది కదా, దాని మీద కొద్దిగా చల్లగా ఉంటుంది, మన ఒంట్లో కూడా చాలా చల్లవ చేస్తుంది. ఇది మజ్జిగ చోరుకి కావాల్సిన ఐటెం కూడా నేను చూపిస్తానండి. ఒక 30 లీటర్ దాకా మజ్జిగ తీసుకున్నానండి. ఒక పచ్చిమిరకాయలు ఇలాగా సన్నంగానే కోసుకున్నాను. ఇది తింటాకి మనకి మజ్జిగలో తింటాకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. అది మజ్జిగలోనే మనం కొద్ది పచ్చిగానే వేసుకుంటాం ఉండేది, తిన్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది. మజ్జిగలో ఒక 2 గంటలు నానేస్తే మనకి తింటాకి చాలా బాగుంటుందండి. ఆనియన్స్, అల్లం, కరివేపాకు, మెంతులండి. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ మెంతులండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా మినపప్పు, శనగపప్పు, 4 రెబ్బలు వెల్లుల్లిపాయ అండి. గిన్నె పెట్టుకున్నాను, గిన్నెలో ఆయిల్ కూడా వేసుకున్నానండి. మెంతులు అండి, ఈ చిట్టపట్లు ఆడుతూ ఉండాలి. కొద్దిగా చిట్టపట్లు ఆడిన తర్వాత మెంతులు, పోపులు కూడా వేసుకున్నానండి. పోపులు కూడా వేసుకున్నాను. ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకున్నానండి. పసుపు కూడా వేసానండి. ఫైనల్ మజ్జిగ చోరు అనేది రెడీ అయిపోయిందండి. నచ్చితే ఫాలో చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.